వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ నక్షత్రం యొక్క 4వ పాదము, అనురాధ నక్షత్రం యొక్క 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 4 పాదములు మనకి ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయ వ్యయములు 14, రాజపూజ్యము 3, అవమానము 1గానున్నది. తొలుత ఈ సంవత్సరము ఆది పూర్వభాగము వీరికి చాలా అనుకూలంగా ఉండి గృహ నిర్మాణములు, ఉద్యోగ వివాహ ప్రయత్నములు, విదేశీయాన ప్రయత్నములన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తవుతాయి. తదుపరి వత్సరము కాస్త చీకాకులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అధికారుల బెడద, పెద్ద వ్యాపారస్తులకు కాంపిటీషన్ బెడద, మాంద్యము బెడద, ఉద్యోగస్తులకు అధికారుల బెడద, స్థాన చలనము, స్థాన నష్టముల బెడద, అప్పు, ఆలోచన స్థిమితముగా లేకపోవడము, లేదా అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు ఎక్కువగా అవకాశం ఉండటము మనకి కనపడుతూ ఉంటుంది. విద్యార్థులు కాస్త శ్రమను తీసుకుని కష్టపడి కనుక చదవగలిగితే సత్ఫలితములు పొందుతారు. కళాకారులు కాస్త ఆలోచనించి వ్యవహరించవలసినటువంటి సమయము. పాపకర్మల యందు ఆసక్తి కలుగుతుంది కాబట్టి భగవత్ చింతన యందు మనస్సును నిలపండి. ఈ రాశి వాళ్ళు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి సమయం ఇది. రాజకీయ నాయకులు అస్థిర నిర్ణయాల వల్ల అధికారులు, తమ పై అధికారులు జనాల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేందుకు ప్రమాదం ఉన్నది. వ్యాపారస్తులకు కాస్త సంకట సమయం అయినప్పటికీ నష్టములు లేకుండా వ్యాపారం చేసేందుకు అవకాశం ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా జరిగేటువంటి ఒకేలాంటి సూచన ఏమిటంటే ఆలోచన మందగించి సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు అనాసక్తి ఉండడం. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారు పరిపూర్ణమైనటువంటి సానుకూల ఫలితాలు పొందటానికి ప్రతిరోజు కూడా నవగ్రహములకు 19 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడి స్తోత్రం ఏదైతే ఉందో నీలాంజన సమాభాసమని, లేదు దశరథకృత శని స్తోత్రం ఏదైతే ఉందో 3 సార్లు పఠించండి. మాసానికి ఒక్కసారి శనికి తైలాభిషేకం చేయించండి. 3 మాసాలకు ఒక్కసారి శని నిమిత్తం దానం ఇప్పించండి. నెలకు ఒక్కసారి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రాన్ని పఠించండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ప్రతికూలతలన్నీ మాయమైపోతాయి. చేపట్టిన ప్రతి పని యందు ఆసక్తి కలుగుతుంది. నిస్పృహ అనేది లేకుండా పరిపూర్ణ ఉత్సాహంతో పనిచేస్తారు. విద్యార్థులు తాము పడినటువంటి శ్రమకు తగ్గిన ఫలితాన్ని పొందడమే కాక ర్యాంకులను సైతం సాధించేందుకు అవకాశం ఉంటుంది. గృహస్థాశ్రమంలో అంటే మన భార్యాభర్తల జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి ఎడల ఒకరికి గౌరవ అభిమానాలు పెరుగుతాయి. ఈ పరిహారాలు ఆచరించడం వల్ల మనం చెప్పుకున్నటువంటి ప్రతికూలతలు ఆఫీసులో కానీ, ఇంట కానీ, దూషణలు కానీ, వాగ్వివాదాలు కానీ లేకుండా మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆనందానికి కారణము దైవధ్యానము మాత్రమే. శనిని ప్రసన్నం చేసుకునేందుకు చెప్పినటువంటి దానములు, ప్రదక్షిణలు, స్తోత్ర పఠనాలు, దానాలు చేయండి. అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది.